అందరికీ నమస్కారం. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాణిక్యం ఠాగూర్ గారు ఈరోజు విశాఖపట్నానికి విచ్చేయడం జరిగింది. వారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈనాడు యొక్క పాత్రికేయుల సమావేశంలో పాల్గొని విశాఖపట్నంలో నిర్వహించేటువంటి నిరసన మౌన కార్యక్రమానికి విచ్చేశారు. వారిని కూడా స్వాగతం పలుకుతున్నాం. వేదికను అలంకరించినటువంటి మిత్రులు మస్తాన్వాలి గారు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు రామారావు గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వర్మ గారు, నాతో పాటు పార్టీలో పనిచేస్తున్నటువంటి పార్టీ మిత్రులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ కమిటీ సమావేశాలు ఇటీవల కర్ణాటకలోని బెల్గాంలో నిర్వహించడం జరిగింది. ఒక చారిత్రకమైనటువంటి సమావేశం అది. 100 సంవత్సరాల క్రితం అదే ప్రాంతంలో మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి ఘట్టం. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ గారి యొక్క పాత్ర మనందరికీ తెలుసు. ఏనాడు కూడా రాజకీయ పదవులు కానీ ఏమీ ఆశించకుండా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి. అయితే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి డిస్పారిటీస్, అణగారిన వర్గాలు, అట్టడుగు వర్గాలు సమాజంలో కానీ స్వాతంత్ర సంగ్రామంలో కానీ పాల్పంచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా కలిసి పనిచేయాలని ఆనాడు మహాత్మా గాంధీ గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా అస్పృశ్యత నివారణ కానీ, గ్రామాలలో దూరంగా ఉండేటువంటి వివిధ వర్గాల ప్రజలు కానీ అందరూ కలిస్తేనే ఈ స్వాతంత్రాన్ని పొందగలుగుతాం అనేటువంటి ఆలోచనతో వారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ సెషన్కి అధ్యక్షత వహించడం జరిగింది. దాని స్ఫూర్తితోటి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, వివిధ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు అందరూ కూడా ఆనాటి సమావేశంలో వర్కింగ్ కమిటీలో పాల్గొనడం జరిగింది. వర్కింగ్ కమిటీలో తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయం, కేంద్రంలో ఇటీవల జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా వారు తీసుకున్నటువంటి నిర్ణయం. అంటే అంబేద్కర్ 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 అనేటువంటి మాట తప్పించి కాంగ్రెస్ పార్టీకి వేరే మాట అంటే కొంత పుణ్యం పురుషార్థం వస్తుందనే విధంగా సాక్షాత్తు కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అమిత్ షా గారు ఆ విధంగా మాట్లాడినటువంటి అంశాలని, మరి అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా, చులకన చేసే విధంగా మాట్లాడినటువంటి పరిస్థితుల్ని దేశవ్యాప్తంగా అనేక ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దాంట్లో భాగంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మరి నిన్న శ్రీకాకుళం, విజయనగరంలో జనరల్ సెక్రటరీ గారు, పార్టీ పెద్దలందరూ కూడా వాడవాడలా తిరిగి ఎక్కడైతే అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలు ఉన్నాయో వాటికి పూలమాలతోటి వారన్నింటినీ కూడా పూలమాలలు వేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేటల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ తీసుకురావడం కోసం తిరగడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించేటువంటి మౌన దీక్ష కార్యక్రమానికి మాణిక్ ఠాగూర్ గారు, పీసీసీ ప్రెసిడెంట్ గారు వీరందరూ కూడా విచ్చేశారు.